హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ గేమ్ అయినా ఎందులో అయినా కూడా నిఖిల్ ఈ సీజన్లో తనకు తానే అని నిరూపించుకున్నాడు. నిఖిల్ ఆట ఆ రేంజ్లో ఉంది. మాటలు, నామినేషన్స్ విషయం పక్కన పెడితే టాస్కుల్లో మాత్రం నిఖిల్ తనని తాను తోపు అని చాలాసార్లు నిరూపించుకున్నాడు. అయితే ఆ తోపు ప్లేయర్ని కొడితేనే కాదు షోను ఒక ఊపు ఊపేది అని అనుకున్నాడో ఏమో కానీ అవినాష్ నిఖిల్ చేసిన ఒక చిన్న మిస్టేక్ని పెద్దగా చేసి చూపించడం అయితే జరిగింది. అయితే అది చిన్న మిస్టేకా లేక అతిపెద్ద మిస్టేకా అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఓట్ అపీల్ చేసే అవకాశాన్ని పొందడానికి బిగ్ బాస్ కొన్ని ఛాలెంజెస్ అయితే ఇస్తున్నాడు. ఈ ఛాలెంజెస్లో భాగంగా తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ క్రాస్ ద పాత్. ఈ టాస్క్లో ఒకవైపు నుంచి వెళ్ళి తాడును విప్పుకుంటూ మరోవైపు ఉన్న పోల్కి తాడునైతే చుట్టాలి. అయితే టాస్క్ ప్రారంభానికి ముందే ఎవరి తాడు ఏ కలర్లో ఉంది, అలాగే ఎవరు ఏ పోల్కి తాడును చుట్టాలి అన్నది సంచాలకులైనటువంటి ప్రేరణ ముందే చెప్పింది. అయితే నిఖిల్ చకచక తాడును విప్పుకుంటూ వెళ్ళి తనకి కేటాయించిన పోల్కు కాకుండా వేరే పోల్కి తాడునైతే చుట్టడం జరిగింది. దీంతో మొదట్లో అవినాష్ అలాగే మిగిలిన వారు ఎవరూ కూడా దాన్ని గమనించలేదు. ప్రేరణ నిఖిలే విన్నర్ అన్నట్టుగా నబిల్ ముందు చుట్టినా కూడా నబిల్ తాడు కరెక్ట్గా చుట్టలేదు అని నిఖిల్ని విన్నర్ని చేయడానికి తెగ తాపత్రయపడింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ మరోసారి అంతా నీట్గా గమనించి అసలు నిఖిల్ చుట్టింది తన పోల్కి కాదు కదా, వేరే పోల్కి నిఖిల్ తాడును చుట్టాడు అంటూ నిజాన్ని బయటపెట్టాడు. అయితే ఇక్కడ సంచారకురాలుగా ఉన్నటువంటి ప్రేరణ చాలా ఈజీగా దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఏ పోల్కైనా తాడు చుట్టొచ్చు అంటూ చాలా సింపుల్గా చెప్పడంతో వావ్, 14వ వారంలో కూడా ఈ తరహా నిర్ణయం నువ్వు తీసుకున్నావంటే సూపర్ ప్రేరణ అంతే అంటూ క్లాప్స్ కొడుతూ ప్రేరణ చేసిన అబద్ధాన్ని బయటపెట్టే ప్రయత్నం అయితే చేశారు అవినాష్. సో మొత్తంగా నిఖిల్ తడబాటుకు గురయ్యి ఒక చిన్న తప్పు చేశాడనే చెప్పవచ్చు. మరి ఈ నిఖిల్ చేసిన ఇది తప్ప కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.